రెండవ రాజుల గ్రంథము 5వ అధ్యాయము. మొదటి నుంచి మొదటి 2 వచనాలు చదువుకుందాం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అదొకరుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను. కనుక అతడు తన యజమానుని దృష్టికి గరుడై దయపొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి ఉండెను, కానీ అతడు కుష్ఠరోగి. అన్న 3వ వచనం చదవండి. 2-3 వచనాలు. సిరియానులో గుంపులు కాలితో అనెను. నయమాను రాజునొద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది రైట్ అన్న 10వ వచనం నుండి చదువుకుందాం. 10వ వచనం నుండి చదువుకుందాం. ఎలీషా నీవు యోర్దాను యొద్దకు పోయి 7 మార్లు స్నానం చేయుము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవుతానని అతడితో చెప్పుటకు ఒక దూత పంపెను. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లనెను. అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చేయి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మానుకునని నేను అనుకుంటుని. 12వ వచనం. దమస్కు నదులైన అభయాలును పర్పాలును ఇశ్రాయేలు దేశంలోని నదుల కంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానము చేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయెను. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయనా, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నియమించిన ఎడల నీవు చేయకుందువా? అయితే స్నానం చేసి శుద్ధుడవు కమ్ము మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు అతడు పోయి దేహం వలనై అతడు శుద్ధుడాయను. చాలు, చిన్న ప్రార్థన. దయగల మా ప్రేమగల దేవా, నీకు వందనాలు. చదవబడిన లేఖన భావం ద్వారా మీరు మాతో మాట్లాడండి తండ్రి. నాయనకే స్తోత్రాలు. ఖాళీగున్న మా హృదయాలను నీ వాక్యం చేత నింపుమని ప్రార్థన చేస్తూ యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. గట్టి ఆమేన్ చెప్దామా? ఆమేన్. మరొకసారి కూడిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఈరోజు నా చదవబడిన దానిలో నుంచి నేను మీకు 4 విషయాలు గుర్తు చేసి ముగిస్తాను. 2 మన జీవితంలో ఉండకూడదు, 2 మన జీవితంలో ఉండాలి. రైట్, అవి నేను చెప్తాను. చూడండి, వాస్తవానికి నేను వేరే అనుకున్నా, అంటే వేరే నేను చెప్పాలనుకుంటున్నా. పోయిన వారం కాక పోయిన వారం నుండి అనుకుంటున్నా. అది ఎందుకేమో మరి పోస్ట్ పోన్ అవ్వకుండా వస్తున్నది. మరి అడిగిన దేవుని మరి ప్రభువా మరి ఏం మాట్లాడాలనుకున్నప్పుడు దేవుడు నాకు తిరిగి ఈ తలంపులను ఇచ్చినాడు. ఈ వాక్యాన్ని గుర్తు చేస్తున్నాను. నేను అనుకున్నాను పోయిన వారం ఏం చెప్పాలనుకున్నంటే 20వ గ్రంథంలో నుండి 18వ అధ్యాయంలో నుండి చెప్పాలనుకున్నా. తెలుసా అందులో ఏముందో మీకు? కుమ్మరి కుండ తయారు చేయడము, అక్కడికి దైవజన్ అక్కడికి పంపడము, అది అనుకున్నా. సరే ఈ వారం చెప్దాం అనుకున్నా. ఎందుకేమో మరి అనిపించింది ఏంటంటే మళ్ళీ దేవుడు నాకు ప్రేరేపించినాడు. నెక్స్ట్ ప్రభు బల్ల ఆరాధన రోజు చెప్పాలి అన్న ప్రేరేపణ నాకు వచ్చినప్పుడు
మరి ఈరోజు మరి ఖాళీ ఉండదు కదా అని నేను రాత్రి నుంచి సిద్ధపడుతున్నప్పుడు దేవుడు నాకు గుర్తు చేసినాడు ఈ మాటలు. రైట్, చదువుతున్నప్పుడు నాకు కొన్ని మాటలు నేను ఎప్పుడైనా నాకు వచ్చినప్పుడు ఏం చేస్తానంటే ఒక 3-4 సార్లు దాన్ని చదువుతాను. చదివినప్పుడు దేవుడు నాకు ఏమి మాట్లాడుతాడో అది నేను తీసుకొని ఇక్కడ నేను రాసుకుంటాను. రైట్, అదే మాటలు నేను మీకు గుర్తు చేస్తాను. ముందుగానే ఊహించి అంటే కాదు, చదివిన తర్వాతనే అందులో నుంచి దేవుడు ఏం మాట్లాడతాడో అదే చెప్తాను. నేను ముందుగా దీని గురించి అట్లా అనుకోను నేను. అంటే అంశాలు ఏమైనా తీసుకున్నప్పుడు ఒక సందర్భం తీసుకున్న ఆ సందర్భం నుంచి ఏమేమి అవసరం ఉన్నాయో చదివినప్పుడే దేవుడు మాట్లాడతాడు. అవే నేను మీకు గుర్తు చేస్తాను. చూడండి దేవుని బిడ్డలారా, ఈ యొక్క 2వ రాజుల గ్రంథంలో మనం చూస్తుంటున్నాం, 5వ అధ్యాయం చూస్తుంటున్నాం. సిరియా రాజుకు సైన్యాధిపతి ఉన్నాడు. ఆ సైన్యాధిపతి పేరు నయమాను. ఏం పేరు చెప్పండి? నయమాను ఉన్నాడు. నయమాను గురించి రాయబడిన మాట, అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలగజేసి ఉన్నను గనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడుగా ఉన్నాడు, దయ పొందిన వాడుగా ఉన్నాడు, మహా పరక్రమశాలి అయి ఉన్నాడు. సైన్యాధిపతిగా ఉన్నాడు, తాను ఘనత పొందినటువంటి వాడుగా ఉన్నాడు, దయ పొందిన వాడుగా ఉన్నాడు, పరక్రమశాలిగా ఉన్నాడు. అతని పేరు ఏం పేరు చెప్పండి? నయమాను. సిరియా దేశపు రాజు దగ్గర సైన్యాధిపతిగా, సైన్యానికి అధిపతిగా పనిచేస్తూ ఉన్నాడు. అయితే తన జీవితంలో తన గూర్చి యజమానుల దృష్టికి ఘనుడుగా ఉన్నాడు, దయ పొందిన వాడుగా ఉన్నాడు, పరక్రమశాలిగా ఉన్నాడు. కానీ కుష్ఠరోగి అనబడ్డది. చెప్పండి, ఏమన్నపడ్డది? చెప్పండి, కుష్ఠరోగి అనబడ్డది. నయమాను కుష్ఠరోగముతో ఉన్నాడు. ఈ యొక్క సిరియా దేశము ఇజ్రాయిల్ దేశం మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు యుద్ధం చేసి ఆ యొక్క ఇజ్రాయిల్ దేశములో నుంచి చిన్నదాన్ని ఒక బానిసగా ఒక చిన్నదాన్ని తీసుకొని సిరియాకి వెళ్ళినారు. అయితే ఆ చిన్నది ఈ యొక్క నయమాను ఇంటిలో పనిచేస్తూ ఉన్నది. నయమాను ఇంట్లో పనిచేస్తున్నప్పుడు ఈయన గూర్చి ఆలోచన చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఆ చిన్నది ఆ ఇంటిలో పని చేస్తుంది, కానీ యజమాను గూర్చి ఆలోచన చేస్తుంది. ఏమని ఆలోచన చేస్తుందంటే, నా యజమానుడు కుష్ఠరోగంతో ఉన్నాడు. అయితే మరి అక్కడ సోమ్రోన్లో అయితే దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడి దగ్గర నా యజమానుడు ఉంటే, నయమాను ఉంటే బాగుంటుండే అనుకుని నయమాను యొక్క భార్యకు చెప్పింది, అమ్మా మరి సోమ్రోన్లో దైవజనుడు ఉన్నాడు, మరి అక్కడికి వెళితే ఎవరు బాగుపడతారు? నా యజమానుడు బాగుపడతాడు అని చెప్పినప్పుడు ఆ విషయము రాజుకు తెలిసింది. ఆ విషయం నయమానికి తెలిసింది. నయమాను ఒప్పుకున్నాడు. నయమాను వెళ్ళి రాజుకు చెప్పినాడు. రాజు కూడా ఏమన్నాడంటే, రాజు కూడా చేసినంటే, అట్లనా నువ్వు నా యొక్క సైన్యాధిపతివి గనుక ఇగో నీకు ఒక ఉత్తరం రాస్తున్నాను, నేను రాజును గనుక ఇగో ఇజ్రాయెల్ రాజుకు నేను రాస్తున్నానని ఏం చేసినాడు, నువ్వు వెళ్ళు అని ఉత్తరం రాసినప్పుడు ఆ యొక్క ఉత్తరము ఇజ్రాయెల్ రాజుకు చేరింది. అప్పుడు అనుకుంటున్నాడు, ఇజ్రాయెల్ రాజు అగో నేను బాగు చేయడమైంది, నేను కుష్ఠరోగిని బాగు చేస్తానా, నేను ఒకరిని బాగు చేయటకు ఒకరిని చంపుటకు నేనేమైనా దేవుడనా అని తనకు తానుగా అనుకున్నాడు. కోపం తెచ్చుకున్నాడు, వస్త్రము చింపుకున్నాడు. ఇవన్నీ ఆలోచించుండగా ఈ సంగతి ఎలీషా దైవజనుడికి తెలిసిపోయింది. రాజు కోపానికి వస్తున్నాడు, ఈ విధంగా చెప్పుకున్నాడు. ఈ సంగతి అన్నప్పుడు లేదు లేదు లేదు, ఆ యొక్క నయమాను నా దగ్గరికి తీసుకొని రండి అని కబురు పెట్టినాడు. అప్పుడు నయమాను ఆ రథములతోని పని వారితో అందరితోని వచ్చి ఆ యొక్క ఎలీషా దైవజన్ యొక్క సొమ్మునికి వచ్చినాడు. ఎలీషా దైవజన్ యొక్క ఇంటి దగ్గర ఆగినాడు.
ద్వారం దగ్గర ఆగినప్పుడు దూతను పంపినప్పుడు మళ్ళీ తిరిగి దైవజనుడు కూడా ఆ దూతతో పంపినాడు. ఏమని పంపినాడు? వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునుగు అన్నప్పుడు వెంటనే రాజుకు నయమానుకి కోపం వచ్చింది. ఎవరి కోపం చెప్పండి? ఇప్పుడు ఎవరి కోపం వచ్చింది చెప్పండి? నయమాను కోపం వచ్చింది. నేను సిరియా దేశం నుంచి ఈ సొమ్రోనికి యొక్క ఇజ్రాయెల్ దేశానికి వచ్చినాను, సొమ్రోనికి వచ్చినాను. నాకు ఎక్కడైతే రోగం ఉందో ఆ రోగం దగ్గర చెయ్యి పెట్టి ఆ చెయ్యి ఆడించి బాగు చేస్తాను కావచ్చు అనుకున్నా. కానీ ఏమన్నాడు? దూతతో ఏం కబురు పంపినాడు? ఏం పంపినాడు? నీవు ఏం చేయి, యోర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు మునుగు. అని చెప్పినప్పుడు నయమానికి కోపం వచ్చింది. కోపం తెచ్చుకున్నాడు. మా దగ్గర దమస్కు నదులైన అభినాయాను పార్పారును నదులు లేవా? ఈ యొక్క ఇజ్రాయెల్ దేశంలో నదులన్నిటి కంటే అవి శ్రేష్టమైనవి కావా? వాటిలో నేను స్నానం చేస్తే శుద్ధి లేదనేనా అని అనుకొని రౌందుడై తిరిగి వెళ్ళిపోయాను. ఏమైనట? కోపం తెచ్చుకున్నాడు, రౌంద్రుడైనాడు. కోపం కంటే కొంచెం ఎక్కువ. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజున మన జీవితంలో దేవుని యొక్క సన్నిధానంలో మనము శుద్ధులము కావాలంటే, మనము స్వస్థత పొందాలంటే, దేవుని నుంచి ఆశించింది మనకు దక్కాలంటే కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని ఉండకూడదు. అందులో కోపము. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, ఏముండకూడదు చెప్పండి. అందరు చెప్పండి ఒకసారి. అయ్యో, నన్ను చూసి చెప్పండి ఒకసారి. ఏముండకూడదు మనకి? అన్నలు చెప్తున్నారా? తమ్ముళ్ళు చెప్తున్నారా? వెనక కూర్చున్న తమ్ముళ్ళు చెప్తున్నారా? ఏముండకూడదు మనకి? కోపము ఉండకూడదు. దేవుని నుంచి నువ్వు ఏమైతే ఆశించినావో, దేవుని నుంచి నువ్వు ఏమి కోరుకుంటున్నావో, దేవుని యొక్క సన్నిధానంలో నువ్వు బాగుపడాలని కోరుకుంటున్నావా? నీవు దేవుని చేత దీవించాలని కోరుకుంటున్నావా? దేవుని చేత నీవు ఏమి పొందాలని ఆశ కలిగి నీవు ఉన్నావో అవి నీ జీవితంలో జరగాలి అంటే నీవు కోపము తెచ్చుకోకూడదు. ఆమేన్, హల్లెలూయా. చూడండి బిడ్డలారా, 11వ వచనం రాయబడిన మాట. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లనెను, అతను నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమున బట్టి తన చెయ్యి రోగము ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పనని అనుకుంటుని. ఏమనుకున్నా? నేను నా దగ్గరికి వచ్చి నాకు ఎక్కడైతే రోగం ఉందో శరీరంలో ఆ యొక్క రోగం మీద చేతుంచి ఆ చెయ్యి ఆడించి యెహోవా నామమున ప్రార్థన చేస్తాడేమో అనుకున్నా. కానీ ఏమన్నాడు? వెళ్ళి నదిలో మునుగన్నాడు. మా దమస్కులో నదులు లేవా? అవి ఇశ్రాయేలు నదుల కంటే శ్రేష్టమైనవి కావా? అక్కడ మునిగితే నేను శుద్ధుడను కానా అని రౌందుడు ఆయన కోపం తెచ్చుకున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో మనము మన ఆత్మ జీవితంలో కోపము అనేది దేవుని యొక్క నీతిని నెరవేర్చదు, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చదు. గనుక మన ఆత్మ జీవితంలో మనం ఎంత మాత్రము కూడా కోపము అనేది ఉండకూడదు మన జీవితంలో. చూద్దాం యాకోబు పత్రిక 1:20 వచనం. అందరు బైబిల్ తెరవండి, చూడండి.
ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనము దేవుని యొక్క బిడలమై ఉండి కూడా మనం కొన్నిసార్లు దేవుని యొక్క బిడలమని మర్చిపోతాం. విరవిగా వారం ఉంటాం, కోపం తెచ్చుకుంటాం, తొందరగా ఉలికి పడతాం, తొందరపడతాం, తొందరగా కోపం తెచ్చుకొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాం, తొందరగా మనము కోపపడతాం, తిట్టే వారముగా ఉన్నాం, అవమానపరిచే వారముగా ఉన్నాం. కోపపడి కొన్నిసార్లు మనము కోపము పాపమునకు దారితీస్తుంది. దేనికి దారితీస్తుంది చెప్పండి? దేనికి దారితీస్తుంది చెప్పండి? ఆవేశం, కోపం పాపమునకు దారితీస్తుంది. పాపము చేయనికి, పాపములో పడగొట్టనికి. గనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు ఎంత మాత్రము కూడా కోపగించుకో. కోపము అనేది నీ జీవితంలో ఉండకూడదు. నీకు కోపము నీ జీవితంలో ఉండకూడదు. ఒకవేళ వచ్చినా అది పోయేదిగా ఉండాలి. హల్లెలూయా. ఉదయం వచ్చిందా సాయంత్రం కల్లా అయిపోవాలా. మానవులం కదా, కొన్నిసార్లు మనకి క్షణికావేశాలు, తొందరపాటు, కోపాలు అనేటివి ఉంటవి. కానీ ఆ కోపం వల్ల నువ్వు పాపం వెళ్ళకుండా నువ్వు జాగ్రత్త పడాలి. నువ్వు దిద్దుకునే రీతిలో ఉండాలి. కోపాన్ని నువ్వు మానుకునే రీతిలోనే ఉండాలి. ఎందుకొరకు నీ కోపము? కోపం వల్ల నువ్వు ఏమైనా సాధించగలవా చెప్పండి? కోపము వలన నువ్వు ఏదైనా సాధించగలవా? పగ తప్ప ఏమి సాధించలేవు. గనుక నీ జీవితంలో కోపం అనేది ఉండకూడదు. చూడండి, కోపము పాపానికి దారితీస్తుందని చెప్పిన కదా. చూడండి, కయీను హేబెలు మీద కోపము తెచ్చుకున్నాడు, దేవుని మీద కోపము తెచ్చుకున్నాడు. కోపము తెచ్చుకొని కయీను హేబెలును చంపినాడు. ఏం చేసి చెప్పండి? ఏం చేసి చెప్పండి? ఆదికాండం 4:5 వచనం. నువ్వు సత్క్రియ చేసిన ఎడలా, నువ్వు తల ఎత్తుకునవా? సత్క్రియ చేయని ఎడలా వాకిట పాపము పొంచి ఉండును. చాలు నా ప్రియ సహోదరి సహోదరుడా, కయీను కోపం తెచ్చుకున్నాడు, దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఎందుకయ్యా కోపం తెచ్చుకుంటున్నావు? ఎందుకు ముఖం చిన్నప్పుడు తెచ్చుకుంటున్నావు? నువ్వు సత్క్రియ చేయలేవు, నువ్వు మంచి కార్యం చేయలేదు, నువ్వు మంచి క్రియ చేయలేదు. నువ్వు ఇవ్వవలసింది దేవునికి సరిగా ఇవ్వలేదు. హేబెలు ప్రతి దానిలో నమ్మకంగా ఇచ్చినాడు, దానిని అంగీకరించినా నీకెందుకు కోపం వస్తుంది? నువ్వు కోపం తెచ్చుకోకు, ముఖం చిన్నబుచ్చుకోకు. నువ్వు సత్క్రియ చేస్తే ఇదంతా ఉంటుండేనా? లేదు, సత్క్రియ లేవు గనక మంచి క్రియ నీ జీవితం లేదు. తిరిగి నువ్వు హేబెలు మీద ఏం తెచ్చుకున్నావు? కోపం తెచ్చుకున్నావు. దీనివల్ల నీ వాకిట్ల ఏముంది? నీ వాకిట ఏముంది? పాపం ఉంది. చాలాసార్లు కోపాన్ని ఆపుకోలేని స్థితిలో ఉంటారు. కొన్నిసార్లు
కోపాన్ని కొన్నిసార్లు ఆపుకుని స్థితిలోనికి వెళ్ళిపోతారు. దేవుని పిల్లారా, నువ్వు కోపాన్ని కంట్రోల్ చేసుకోకపోతే, నీ జీవితంలో ఆ కోపాన్ని తగ్గించుకోకుండా నీవుంటే ఖచ్చితంగా నీ వాకిట ఏముంది చెప్పండి? ఏముంది? నీ వాకిట పాపం ఉంది. కోపం తగ్గించుకోవా? కోపం అట్లా పెంచుకుంటావా? ఏం చేస్తావు? కోపాన్ని పెంచుకొని ఏం చేస్తావు? కోపం వల్ల పాపం వస్తుంది. పాపం ద్వారా నీ జీవితంలోకి గర్వం అనేది వస్తుంది, అహం అనేది వస్తుంది. వీటి వల్ల నువ్వు నాశనం అవుతావు. కయ్యూనికి ఏం ముద్రేసినారు? దేవుని బిడ్డలారా, ఆ మాట చదవడం ఒకసారి దయచేసి. కయ్యను గురించి ఆదికాండం 4వ అధ్యాయంలో నుండి 5వ వచనం తర్వాత. కయ్యను నీ కోపమేలా? చంపెను. నేను కావలి వాడనా? నేల నుండకు మొరపెడుచున్నది. ఇయ్యదు. నీవు దేశ దిమ్మరివై ఉందువు. రైట్. 23వ వచనం 24వ వచనం ఒకసారి చూద్దాం. లేమెకు తన భార్యలతో, ఓ ఆదా ఓ సిల్లా నా పలుకు వినుడి, లేమెకు భార్య నా మాట ఆలకించుడి. చెప్పండి, గట్టి చదవండమ్మా. ఒక మనిషిని చంపితే నేను దెబ్బ కొట్టినందుకై చంపితిని 7 అంతల ప్రతిదండన. కయ్యూను కోపము చాలా. దేవుని బిడ్డలారా, కోపము నరహత్య చేసింది. కోపము తమ్ముణ్ణి హత్య చేసేటట్లు చేసింది. కోపము దేవునికి దూరం చేసింది. అన్నదమ్ముల మధ్య కోపాలు, అక్కచెల్లెల మధ్య కోపాలు, భార్య భర్తల మధ్య కోపాలు, తల్లిదండ్రుల పిల్లల మధ్య కోపాలు, ఇరుగు పొరుగు వారి మధ్యలో కోపాలు. ఎన్నాళ్ళు, ఎన్ని రోజుల వరకు కోపం కలిగి ఉంటావు? క్షమించే మనసు నీకు లేదా? నీ జీవితంలో కోపాన్ని తగ్గించుకోవా? నీ జీవితంలో కోపాన్ని పెంచుకొని ఉంటే మాత్రం నీవు చేసే ప్రార్థనలు దేవునికి వినబడవు. నీ జీవితంలో నువ్వు ఇతరులతో సమాధానముగా లేకపోతే, నీ జీవితంలో అన్నదల మధ్య కోపాలు కలిగి ఉన్నట్లయితే, అక్కచెల్ల మధ్య కోపాలు కలిగి ఉన్నట్లయితే, ఇరుగు పొరుగు వాళ్ళ మధ్య కోపాలు కలిగి ఉన్నట్లయితే, నీ ప్రార్థనలు దేవుడు ఆలకించడు. నువ్వు దేవునికి దూరముగా ఉన్నావు. అట్లనే నీ స్థితి ఉంటే దేవునికి ఒక ముద్ర వేయబోతున్నాడు. దేశ దిమ్మరివి అని ముద్ర వేయబోతున్నాడు. దేవునికి నిన్ను దూరముగా చేయబోతున్నాడు. దేవుడే నిన్ను పక్కన పెడతాడు.
నా ప్రియ సహోదరి సహోదరుడా, నరుని యొక్క కోపము దేవుని యొక్క నీతిని నెరవేర్చదు. చాలాసార్లు మాట్లాడని స్థితిలో ఉన్నా, పగలు పెంచుకునే స్థితిలో ఉన్నా, ఏండ్ల తరబడి, సంవత్సరాల తరబడి, ఆమె హల్లెలూయా హల్లెలూయా, ఎక్కువనో కొంచెం ఆ భూమో, ఆ జాగనో, ఆ స్థలమో, లేదా డబ్బులో, లేకపోతే మాటలో, ఏవో వాటి ద్వారా చాలా మంది దూరం అయిపోతున్నారు. చాలా మంది దూరం అయిపోతున్నారు. ఎందుకు దూరము? ఎందుకు దూరం పెరుగుతుంది? నీ కుటుంబంలో ఎందుకు ఈ కోపానికి తావుంది? ఎందుకు నీ జీవితంలో ఈ కోపానికి తావుంది? ఉండకూడదు నా ప్రియ సహోదరి సహోదరుడా. బైబిల్ సెలవిస్తుంది, లేవియ కాండములో నుంచి దేవుడు ఈ రీతిగా వారితో మాట్లాడినాడు. 19వ అధ్యాయం 18వ వచనం, 19:18, కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపముంచుకొనక నిన్ను వల నీ పొరుగు వారిని ప్రేమింపవలను, నేను యెహోవాను. హల్లెలూయా. నేనెవరిని చెప్పండి? నేనెవరిని? కీడుకు ప్రతి కీడు. నీకు ఏం కీడు చేసినారో కీడు చేయనికి ఇష్టపడుకో, కీడు తలపెట్టుకో. నీకు నష్టం చేసినారా, నిన్ను మనసును గాయపరిచినారా, నిన్ను బాధ పెట్టినారా, నిన్ను అవమానకరమైన మాటలు అన్నారా, నీ మీద చెడ్డ మాట పలికినారా, నీ మీద అబద్ధసాక్ష్యం పలికినారా, క్షమించు వారిని. ఆమేన్ హల్లెలూయా. ఈ రోజున వారిని క్షమించు. దేవునితో మాట్లాడుతున్నాడు. నీవు దేవుని యొక్క నీతి జరిగించాలి. ఆమేన్ హల్లెలూయా. దేవుని యొక్క చిత్తాన్ని జరిగించాలి. దేవుని యొక్క ఉద్దేశం ప్రజల మధ్య, అనేకుల మధ్య నెరవేర్చబడాలి అంటే, దేవుని యొక్క నీతి నెరవేర్చబడాలంటే, ఒక విశ్వాసం అయి ఉండి, ఒక క్రైస్తవుడు అయి ఉండి, నువ్వు కోపముతో బ్రతికితే దేవుని యొక్క చిత్తము నెరవేరుతుందా? దేవుని యొక్క నీతి నెరవేరుతుందా? కనుక నా ప్రియ సహోదరి సహోదరుడా, కోపమొద్దు, తాపాలొద్దు, పగలొద్దు, ద్వేషం వద్దు. ఎవరైనా కీడు చేస్తే భరించు. ఇది దేవుని మాటలు. హల్లెలూయా హల్లెలూయా. ఇవి దేవుని మాటలు. కీడుకు ప్రతి కీడు చెయ్యకు. నేను వాళ్ళ అంతు చూసుకుంటాను, నాకు ఎట్లా చేసిందో నేను అట్లా చేస్తాను, వాడు నాకు ఎట్లా చేసింది నేను అట్లా చేస్తాను అంటే అది క్రైస్తవుని యొక్క మనస్తత్వం కానే, విశ్వాసి యొక్క మనస్తత్వం కానే కాదు. ఇది సాతాను యొక్క మనస్తత్వము, అపవాది యొక్క మనస్తత్వము. నా ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. ఆమేన్ హల్లెలూయా. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు. ప్రేమిస్తావా? యేసుక్రీస్తు యొక్క మనస్సు నీకుందా? యేసుక్రీస్తు యొక్క స్వరూపాన్ని ధరించిన వ్యక్తివి. యేసుక్రీస్తు యొక్క మనస్సు నీకుందా? ఒకసారి ఆలోచించాయి. అన్నదమ్ముల మధ్య సమాధానం లేదు, అక్కజల్ల మధ్య సమాధానము లేదు, భార్య భర్తల మధ్య సమాధానము లేదు. కోపము పగ ద్వేషాన్ని పెంచుకుంటున్నారు. ఇంకా ఇరుగు పొరుగు వారి మధ్య ఏమి లేదు. ఈ యొక్క అసమాధాన కారణం ఏంటి? కోపము. వద్దు నా ప్రియ సహోదరి సహోదరుడా. బైబిల్ సెలవిస్తుంది, ఈ విధంగా సెలవిస్తుంది. ఏమని సెలవిస్తుంది తెలుస్తుందా?
ఎఫెసీ 4:31 తర్వాత కీర్తనలు 37:8 మరొక చదవండి. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. ఏం చేయండి? సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము. ఏం చేయండి? మీరేం చేయండి? మీరు ఓ ఎఫెసీ సంఘమా, ఓ సియోను సంఘమా, ఏం చేయి? విసర్జించండి. సమస్తమైన ద్వేషం మీలో ఉండకూడదు. విసర్జించాలి. ఈ రోజున విసర్జించు. దేవుడితో మాట్లాడుతున్నాడు. కీడుకు ప్రతి కీడు చేయవలసిన అవసరము లేదు. నిన్ను వల్ల నీ పొరుగువారిని ఏం చేయి? ప్రేమించు. వీటన్నిటి మీరేం చేయాలా? దుష్టత్వమును మీరేం చేయాలా? విసర్జించుడి. 37:8 కీర్తనలు 37:8 కోపము మానము, ఆగ్రహం విడిచిపెట్టుము, వ్యసన పడకుము, అది కీడుకే కారణము. కోపం దేనికి కారణం? చెప్పండి. కోపం దేనికి కారణం? తమ్ముళ్ళు, కోపం దేనికి కారణం? కోపం దేనికి కారణం చెప్పండి గట్టి. మీరు అందరూ చెప్పాలా, ఎవ్వరు మౌనం ఉండకూడదు. కోపము దేనికి కారణం? కీడికే కారణం అని చెప్పండి. కోపము దేనికి కారణం? కొందరు అంటే లేదు, మనసు ఒప్పుతలేదా? నీకు మనసు ఒప్పినా ఒప్పకపోయినా నువ్వు కోపగ్రస్తురాలవైతే, నువ్వు కోపగ్రస్తునివైతే కీడికే కారణము. నయమాను సిరియా దేశం నుండి ఇశ్రాయేలు దేశానికి వచ్చినాడు. సోమ్రుడికి వచ్చినాడు. కోపం తెచ్చుకొని ఏమైతున్నాడు? రౌతుడై తిరిగి వెళ్ళిపోతున్నాడు. రోగం పోతుందా? చెప్పండి. రోగం పోతుందా? రోగం పోదు. నువ్వు కోపం తెచ్చుకుంటే రోగం పోతుందా? నువ్వు కోపం తెచ్చుకుంటే రోగము పోదు. నీ కోపాన్ని అరుచుకో. దాసులు మాట్లాడుతున్నాడు. దాసులు ఒకరు వచ్చి ఏమంటున్నాడు? అయ్యా, అతను చెప్పింది ఏమన్నా తప్పు ఉందా? అది చేయమంటే చేయకపోదువా? ఏమైతుంది? మురుగు పడితే నీకేమన్నా రోగం పడుతుందా? మురుగు అని అంటే ఏమైనాడు? కోపం జర్ర తగ్గించుకొని యోర్దన దగ్గరికి వెళ్ళాడు. అంతే కదా. నువ్వు ప్రయాసపడి వచ్చింది దేని కొరకు? నువ్వు కష్టపడి వచ్చింది దేని కొరకు? నీ రోగాన్ని పోగొట్టుకోండి కదా. నీ క్షేమాన్ని గురించి నువ్వు వచ్చినప్పుడు నీ క్షేమాన్ని నువ్వు కోరుకోవాలి కదా. నీ కోపమే నీకు కొన్నిసార్లు ఏమవుతుంది? చెప్పండి గట్టిగా, మీకు తెలిసిన మాటనే. తన కోపము ఇట్లా అంటే తెలుస్తుంది. తన కోపము తనకే శత్రువు ఏం మేలు చేస్తాడా? శత్రువు ఎప్పుడైనా మేలు చేస్తాడా? చెయ్యడు. మరి ఏం చేస్తాడు? కీడే చేస్తాడు. తెలుసు కదా మీకు. మరి ఎందుకు ఉంది కోపము? ఉందా ఎవరి మీద అయినా? అమ్మా, ఎవరి మీద కోపం పెంచుకోకండి. ఎవరి మీద ద్వేషం పెంచుకోకండి. ఎవరి మీద క్రోధం పెంచుకోకండి. వాటిని విసర్జించేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నయమాను కోపం తెచ్చుకున్నాడు, వెళ్ళిపోతే తనకి నష్టం కదా. ఇది తన జీవితంలో ఉండి కోపం ఉన్నది, తగ్గించుకున్నాడు. హల్లెలూయా. హెచ్చరించబడ్డాడు. దాసుని ద్వారా హెచ్చరించబడ్డాడు. మీరు దేవుని యొక్క సేవకుని చేత హెచ్చరించబడుతున్నారు. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుని యొక్క సేవకుని చేత మీరు హెచ్చరించబడినప్పుడు, వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మీరు దానికి లోబడాలి. హల్లెలూయా.
కోపం ఉండకూడదు, కోపము ఉండకూడదు. టైం దగ్గరికి వస్తుంది, ఇంకా 3 ఉన్నాయి, ఒకటే నడుస్తుంది మనది. హల్లెలూయా, హల్లెలూయా. కోపము. రెండోది తిరుగుబాటుతనము. చెప్పండి, ఏమన్నాడు ఈయన? కోపం తెచ్చుకొని ఏమన్నాడు? మా దమస్కులో నదులు లేవా? ఈయనే ఉన్నాయా? ఈ యొక్క ఇశ్రాయేలు దేశంలో ఉన్నాయా? మాకంటే మా దగ్గర శ్రేష్టమైనవి ఉన్నవి, నేను ఇక్కడ శుద్ధులైతున్నా అక్కడ కాదా అన్న మాటలు తిరుగుబాటు తనముకు సూచిస్తూ ఉన్నాయి. చెప్పండి, దేనికి కారణం? దేనికి సూచిస్తున్న ఈ మాటలు? జరి ఎప్పుడమ్మా నా నోరు గింత చించుకొని గింత సరిదైంది, అట్లిట్లా గొంతు మొత్తం ఎక్కడిదక్కడ ఊసిపోయిన సరే నేను చెప్తున్నా, మీరేం సపోర్ట్ చేస్తారు మరి? ఆమె హల్లెలూయా, హల్లెలూయా. రెండు చెప్పాలి కట్టాలి, హల్లెలూయా, హల్లెలూయా. తిరుగుబాటుతనము. దేవుని బిడ్డలారా, ఏం మాటలు మాట్లాడుతున్నాడు? సౌతరా మాటలు ఒకసారి మళ్ళొకసారి సౌండ్ వచ్చేసి. మా దగ్గర దమస్కు నదులైన అవనాయాను పర్పారును శ్రేష్టమైనవి కావావి కానా? తిరిగి వెళ్ళిపోయి తిరుగుబాటు మాటలు మాట్లాడి ఏమవుతున్నాడు? తిరిగి వెళ్ళిపోతాడు. దేని బిడ్డలారా, ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, మనము మన జీవితంలో రెండోది ఏముండకూడదంటే తిరుగుబాటు. ఏమనకూడదు చెప్పండి? తిరుగుబాటు ఉండకూడదు. ఇక సూటిగా వచ్చేసి నేను ముగించేస్తాను. బైబిల్లో కోరాహు ఉన్నాడు. ఎవరన్నా చెప్పండి? కోరాహు ఉన్నాడు. కోరాహు మోషే మీదకి తిరుగుబాటు చేసినాడు. ఎవరి మీకు తిరుగుబాటు చేసిన చెప్పండి? మోషే మీదకి తిరుగుబాటు చేసినాడు. ఎందుకంటే యాజకత్వం నాకు కావాలి అన్న తిరుగుబాటు చేసినాడు. ఎవరు చెప్పండి? కోరాహుకు ఒక బాధ్యత ఉంది. ఏం బాధ్యత అంటే మందసాన్ని మోసే బాధ్యత ఎవరికి ఉంది? చెప్పండి, ఎవరికి ఉంది చెప్పండి? కోరాహుకు ఉంది. దేవుడు ఏమి చెప్తాడో అది చేయాలి. ప్రత్యక్ష గుడారంలో యాజకత్వం జరిగించవలసిన వారు మోషే, అహరోనులు. కానీ కోరాహుకు ఒక చెడ్డ మనసు వచ్చింది. ఏ మనసు వచ్చింది తెలుసునా? ఏ మనసు వచ్చింది? తిరుగుబాటుతనము. నేను యాజకత్వాన్ని నేను చేయకూడదా? యాజకత్వానికి చేరని తపనతో ప్రజలను లేవనెత్తి మనమందరం చేయొచ్చు యాజకత్వము. యాజకత్వం ఎవరంటే వారికి చేయొచ్చునా? ఎవరంటే వారు చేయనికి వీలు లేదు. దేవుడు ఎవరినైతే ఎన్నుకుంటాడో వారే చేయాలి. యాజకత్వం చేయనికి ఒక గోత్రం దేవుడు ఎన్నుకున్నాడు, ఆ గోత్రం మాత్రం చేయాలి, వారు మాత్రమే చేయాలి. దేవుడికి ఎలాంటి బాధ్యత ఇచ్చినాడో, మనసుని మోసే బాధ్యత ఇచ్చినాడా, అదే చేయి నీవు. అందుకంటే మించి ఇంకేమీ దేవుడు చెప్పింది అది. తిరుగుబాటు చేసినాడు. ఆ మాట చూద్దాం దయచేసి ఒకసారి. సంఖ్యాకాండం 16వ అధ్యాయము 49వ వచనం. 14,700 మంది సచ్చిరి. ఆమె హల్లెలూయా. కోరాహు వచ్చినాడు, దాతాను వచ్చినాడు, తనతో పాటు 14,700 మంది చావుకు కారణమైనాడు. ఎవరు? కోరాహు.
ఇంటికి వెళ్ళిన తర్వాత 16వ చదవండి, చదవచ్చిన వాళ్ళు. నేను చెప్పింది ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. ఆమేన్, హల్లెలూయా. మోషే మీద తిరుగుబాటు చేస్తే దేవుని మీద తిరుగుబాటు చేసిన వాడే. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క సేవకుడు మోషే, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడు మోషే. తిరుగుబాటుతనము అప్పుడు బాగానే ఉంది. తిరుగుబాటు చేసినప్పుడు ప్రజలు సహకరించిన, ప్రజలకు లేనిపోని చెప్పి మనం అందరం చేయొచ్చు యాజకత్వము. మోషే మాత్రం చేస్తాడా, అహరోను మాత్రం చేస్తాడా, మనం చేయకూడదా అని అందరూ చేయొచ్చు అనే మాటను లేపినప్పుడు అందరూ కూడా తిరుగుబాటు చేసినారు. తిరుగుబాటు చేసి ఏమైపోయినారు చెప్పినారు. ఏమైపోయినారు? తిరుగుబాటు చేసినటువంటి ఆ 14,700 మంది ఏమైనారు? కోరాహు చచ్చిపోయినాడు. సామాన్య ప్రజలు కూడా ఏమైపోయినారు ఇప్పుడు? ఎవరిని బట్టి? కోరాహుని బట్టి. నా ప్రియ సహోదరి సహోదరులారా, తిరుగుబాటు విశ్వాస జీవితంలో దేవుని మీద తిరుగుబాటు, సేవకుని మీద తిరుగుబాటు మనం ఎప్పుడు కూడా చేయకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విషయంలో కూడా చేయకూడదు. దేవునికి ఏ బాధ్యత ఇచ్చినాడో అదే బాధ్యత నువ్వు చేయాలి, నిర్వర్తించాలి. నీకు ఏ పని అప్పచెప్తుంది నువ్వు నమ్మకంగా చేయాలి. సేవకుడు నమ్మకం చేయలేడా? దైవజనుడు నమ్మకం లేడా? దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? ఆ నాయకునైనా ఆ సేవకునైనా ఖచ్చితంగా వారి మీదకి దేవుని యొక్క ఉగ్రత వస్తుంది. వారి దగ్గరికి దేవుడు నాతాను లాంటి వారిని పంపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. వారిని హెచ్చరించడానికి ఆ నాతాను కొన్నిసార్లు నీవే కావాలి. తిరుగుబాటు చేయకూడదు. నాతాను లాగా నువ్వు హెచ్చరించే వ్యక్తివై ఉండాలి. హల్లెలూయా. దావీదును నాతాను హెచ్చరించినాడు. దేవుడు నాతాను ద్వారా దావీదును హెచ్చరింపజేసినాడు. ఆ వ్యక్తివి నీవే అనేటట్లు చేసినాడు. హల్లెలూయా, హల్లెలూయా. తిరుగుబాటుతనము ఎవరిలో ఉండకూడదు. ఆమేన్, హల్లెలూయా. మోషే మీదికి మిరియాము ఏం చేసింది చెప్పండి? అదే ఎప్పుడుగా తిరుగుబాటుతనము చేసింది. ఏమొచ్చింది తెలుసునా? ఏమొచ్చింది? కుష్ఠరోగం వచ్చింది. ఇక అన్నదమ్ముల అక్క చెల్లెలు కాదు, మోషే దైవజనుడు. హల్లెలూయా. మోషే యాజకుడు. మోషే దేవుని చేత ఎన్నిక చేయబడిన వ్యక్తి. మిరియాము చెల్లైనా, మిరియాము అక్కైనా మోషేని మాత్రము ఏమనడానికి వీలు లేదు. ఎందుకంటే దేవుని చేత ఏర్పాటు చేయబడిన వ్యక్తి. హల్లెలూయా. దేవుని సేవకుడు, దేవుని సేవకుని ఎవరైనా సరే, వారు అన్నదమ్ములైనా సరే, వారు అక్కచెల్లెలైనా సరే, వారి విశ్వాసులైనా సరే, వారి ఇరుపులైనా సరే, వారు ఎవరైనా సరే దేవుని సేవకుని అననికి వీలు, సేవకుని మీదకి తిరుగుబాటు చేసే వీలు ఎంత మాత్రమో లేదు. దేవుడు వారి కొరకు నాతాను లాంటి వారిని ఎన్నుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని ఎన్నుకుంటాడు చెప్పండి? నాతాను లాంటి వారిని ఎన్నుకుంటాడు. వారికి బుద్ధి చెప్పిస్తాడు. నాయకులైనా, సేవకులైనా, రాజులైనా ఏం చెప్పిస్తాడు దేవుడు? వారికి బుద్ధి చెప్పిస్తాడు. వారి పాపమును వారికి ఎత్తి చూపిస్తాడు నాతాను లాంటి ప్రవక్తల ద్వారా. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, తిరుగుబాటుతనము
నువ్వు దేవునికి తిరుగుబాటు స్థలం చేస్తున్నావేమో. దేవునిలో, దేవుని యొక్క మందిరములో, దేవుని యొక్క వాక్యానికి విరోధము, దేవుని యొక్క మందిరానికి విరోధము నీ మాట విధానము, నీ యొక్క తీరు, నీ ప్రవర్తన, నీ జీవితము తిరుగుబాటుతో కూడిందైతే అది నిన్ను మరణ ఛాయలోనికి, మరణ అంచులోనికి నడిపిస్తుంది. నా ప్రియ సోదరి, నీకు చేతనైతే తప్పునైతే చూపించు. హల్లెలూయా. అంతే కదా సరిచే, తిరుగుబాటు చేయకు, ఆ స్థానాన్ని కోరుకోకు. ఆమేన్. హల్లెలూయా. మోషే స్థానం మోషేదే, అహరోను స్థానం అహరోనుదే, కోరాహు స్థానం ఇది దేవుడు ఏర్పాటు చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ స్థానాలు దేవుడు ఏర్పాటు చేసి పెట్టినాడు. మోషే కోరుకుంటూ వచ్చింది కాదు, అహరోను కోరుకుంటూ వచ్చింది కాదు. కోరుకున్నంత మాత్రం ఇచ్చేది లేదు. హల్లెలూయా. దేవుని యొక్క చిత్తానుసారంగా, దేవుని యొక్క ఉద్దేశ ప్రకారం దేవుడు నీకు ఏది ఇస్తే అది నువ్వు నమ్మకముగా చేయాలి, కానీ తిరుగుబాటు చేయకూడదు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, అక్కడ ఉన్న యాజకత్వ విషయంలో జరిగింది, కానీ ఇక్కడ మనము మన ఆత్మీయ స్థితిలో దేవుని మీదకి తిరుగుబాటు అనగా దేవుని యొక్క మాట వినకపోవడం తిరుగుబాటు, దేవుని యొక్క వాక్యానుసార జీవితాన్ని జీవించకపోవడం తిరుగుబాటు, విశ్వాస జీవితంలో సరిగా నడవకపోవడం తిరుగుబాటు, దేవుని యొక్క వాక్యానికి విరోధంగా జీవించడమే తిరుగుబాటు. ఈ తిరుగుబాటు తరం నీలో ఉంటే మరణం యొక్క అంచులోనికి వెళ్ళిపోతావు. అది రాకముందే, దరి చేరకముందే దేవుని సన్నిధికి వద్దాం, కోపాన్ని తగ్గించుకుందాం, తిరుగుబాటుతనాన్ని ఏం చేద్దాం, తగ్గించుకుందాం. ఇప్పుడు లోపడే తత్వంలోనికి వద్దాం. హల్లెలూయా. ఏం తత్వం చెప్పండి? ఏం కావాలి ఇప్పుడు మనకి? ఎవరైనా సరే నేను హెచ్చరించినప్పుడు పనివాడా, చిన్నవాడా, పెద్దవారా అని చూడకు. నీకు బుద్ధి చెప్పే మాటలు అవి ఎవరు చెప్పినా సరే. హల్లెలూయా. నీకు బుద్ధి వచ్చే మాటలు ఎవరు చెప్పినా సరే, నిన్ను మార్చే మాటలు ఎవరు చెప్పినా సరే, వాటికి నువ్వు లోబడు. వీడు చెప్తే లోబడతానా, ఈమె చెప్తే లోబడతానా, ఆమె ఎంతటిది, ఈయన ఎంతటోడు అని అంటే నీ బ్రతుకు మారనే. అది లోబడే తత్వము, అది లోబడే స్వభావము కాదు. చిన్నవాడి ద్వారా దేవునితో మాట్లాడతాడా, పెద్దవాడి ద్వారా దేవుడు మాట్లాడతాడా, గాలితో దేవుడు మాట్లాడతాడా, కాకులతో దేవునితో మాట్లాడతాడా, చేపల ద్వారా దేవునితో మాట్లాడతా, ఎవరు మాట్లాడినా అవి దేవుడు ఏర్పాటు చేసుకున్నవి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మాట్లాడుతున్న మాట చదవడం తెచ్చింది ఒకసారి. నాయనా, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నియమించినలా నువ్వు చేయకుందువా? అయితే స్నానం చేసి శుద్ధుడవు కమ్మను మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు అతడు పోయినాడు. ఆమె హల్లెలూయా. ఎవరు చెప్పినట్టు? దాసుడు చెప్పినాడు. అయ్యా, ఒక గొప్ప కార్యం చేయమంటే నువ్వు చేయవా? దానికంటే ఇది మేలు కాదా అన్నప్పుడు తన మనసు మార్చుకొని మళ్ళీ యోర్దాను దగ్గరికి వెళ్ళి లోబడే తత్వము. ఆమేన్, హల్లెలూయా. దేవుని ఆరాధించే మనము, దేవుని కలిగి ఉన్న మనము, మనకు లోబడే తత్వం ఉండాలి. దేవుని సన్నిధికి, దేవునికి లోబడాలి మనము. ద్వితీయోపదేశకాండం 30 వచనం. తొందర సవరణ చేసి నేను తొందర ముగిస్తానా. మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడనే యెహోవాను ప్రేమించినట్లు నీ దేవుడనే యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సన్నిధి వారి హృదయమునకును
సున్నతి చేయుము. హల్లెలూయా, హల్లెలూయా. నీ తండ్రిని నువ్వు ఆరాధించినట్లు ఆత్మతో సత్యముతో పూర్ణ హృదయముతో ఆ పూర్ణాత్మతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించినట్లు యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమును, నీ చదువు వారి హృదయమును ఏం చేయి? సున్నతి చేయి. సున్నతి చేసుకో అనగా నీవు ప్రతిష్ఠించుకో. లోబడుటకేం చేయి? లోబడుటకేం చేయి? ప్రతిష్ఠించుకో. ప్రత్యేకించబడి నీవు. లోబడే స్వభావం నీకుందా? లోబడే తత్వం నీకుందా? దేవుడు మాట్లాడినాడు ఆనాడు ప్రజలతో మాట్లాడుతున్నారు. అయ్యా నీవు మాత్రమే కాదు, నీ సంతతి వారు కూడా ఏం కావాలి చెప్పండి, ఏం కావాలా? సున్నతి చేసుకోవాలి. మీరు అట్లా ప్రతిష్ఠించుకోండి. లోబడునట్లు. ఆమేన్, హల్లెలూయా. లోబడాలి నీవు ఖచ్చితంగా. నీ దేవునికి నువ్వేం కావాలి చెప్పండి? లోబడాలి. రోమా 6:16 లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా, పాపమునకే గాని నీతి నిమిత్తముగా, విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులుగా మీరు ఎరగరా? ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై. చాలమ్మా. ఏ యొక్క ఉపదేశ క్రమంలో అప్పచెప్పబడ్డారో మీరు హృదయపూర్వకంగా ఏమో చెప్పండి? లోబడాలి. హల్లెలూయా. మరొకటి హల్లెలూయా. ఇంకొకసారి చెప్తా హల్లెలూయా. అయిపోయింది మీ పని. ఇంకా మీ ఈయన ఓపిక అయిపోయింది. ఇంకా అయిపోయింది కదా, రైట్. మరి ఏం చేద్దాం? ఇక్కడ ఓడతలేదు, ఇది ఓడతలేదు. మరి ఇంకొకటి ఉంది, ముగింపులో ఉన్నా. 5 నిమిషాల్లో ముంచేస్తా, ఓకేనా? రైట్. కానీ ఇవి నేను అనుకుంటున్నా, ఇవి మీకు శ్రేష్టమైన మాటలు అని నేను అనుకుంటున్నాను. నమ్ముతున్న ఒకసారి గట్టి ఆమెను చెప్పండి. మరొకసారి చెప్పండి. 5 నిమిషాల దాకా విన్నటోళ్ళు గట్టి ఆమెను చెప్పండి. ఓ గంట ఏంటట్టున్నా మీరు మంచోళ్ళు. మీరు హల్లెలూయా. మీరు గంట అయినా ఈనటట్టున్నారు. చూడండి పిల్లరా, ఏ యొక్క ఉపదేశ క్రమములకు మీరు అప్పచెప్పబడ్డారో. మనకు ఉపదేశ క్రమం ఉందా లేదా? ప్రతి ఆదివారం వాక్యం వింటున్నాం లేదా? ప్రతి బుధవారం వాక్యం వింటున్నాం లేదా? శనివారం వాక్యం వింటున్నామా లేదా? యూట్యూబ్ల ద్వారా వాక్యం వింటున్నామా లేదా? వింటున్నాం. ఇదంతా కూడా మనకు ఉపదేశము. నువ్వు ఎట్లా బ్రతకాలి, నువ్వు ఎట్లా నడవాలి, నువ్వు ఎట్లా జీవించాలి, ఏ మార్గంలో నీవు, దీనికి నువ్వేం కావాలి చెప్పండి? లోబడాలి. హల్లెలూయా. చెప్పండి, ఏమని చెప్పండి? లోబడాలి. గుర్రములకు ఏమున్నాయి? గుర్రం లోబడటకు ఏముంది? నోటికి కళ్ళెముంది, వాటి శరీరం అంతా తిరుగుతుంది కదా అని బైబిల్ గ్రంథంలో. యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో గుర్రములకైతే ఏం పెట్టిందట? కళ్ళెం పెట్టినాం. కళ్ళెం పెడితే ఇట్టు తిరిగిమంటే దాని శరీరం అంతా తింపగలమట. కానీ మనకేముంది? ఓడలను కూడా చూడండి, అవి ఎంతో గొప్పవై పెనుగాలి కొట్టుకొని పోబడినను ఓడ నడుపు వాని ఉద్దేశం చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత చెప్పండి, దానికి ఏముందట? చిన్న చుక్కాని ఉంటుందట. అది ఎంత పెద్ద పడవైనా చిన్న చుక్కానికి ఏమవుతుందట? అది అటు ఇటు. మరి మనము దేనికి లోబడుతున్నాం? వాక్యానికి మనం లోబడవలసిన అవసరత ఉన్నది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. లోబడే అవసరత ఉన్నది. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేవుని నుంచి ఏం పొందుకోవాలనుకుంటున్నావు ఈ రోజున? నువ్వు దేవుని నుంచి ఏమి ఆశిస్తున్నావు ఈ రోజున? దేవుడు చేయగల సమర్థుడు. రోగం పోవాలనుకుంటున్నావా? దేవుని యుద్ధ నుంచి ఇంకేమైనా కావాలని ఆశిస్తున్నావా? ఈ రోజున దేవునికి ఇవ్వనికి సిద్ధంగా ఉన్నాడు. ఒకటి, నీ జీవితంలో కోపం ఉండకూడదు. రెండవది, తిరుగుబాటు స్వభావం నీ జీవితంలో ఉండకూడదు.
ఏముండాలంటే నీకు లోబడే తత్వం ఉండాలి. హల్లెలూయా. మీతో ఇంకొక మాట ఉంది, స్నానం చేసి శుద్ధుడవు కమ్ము. ఆ మాట మీద ప్రభు చిత్తమైతే ఇంకొక వారమా మనము ధ్యానించుకుందాం. నయమానుకున్న కుష్ఠరోగము పోనికి 4 కారణాలు. దేవుడు నా ఎదుట పెట్టిన 4 కారణాలు. 2 కారణాలు, 2 ఉండకూడనివి, 2 మన జీవితంలో ఉండేటివి. 1 కోపము ఉండొద్దు. 2వది తిరుగుబాటు స్వభావము ఉండకూడదు. మనకు ఉండాల్సింది ఏమడాలి చెప్పండి, లోబడే తత్వము. వారు చిన్నవారైనా వారి పెద్దవారైనా, అవి జంతువులైనా, అవి నీళ్ళలో ఉన్న ప్రాణి అయినా, ఎగురుతున్న పక్షి అయినా, వేటి ద్వారానైనా దేవుడు నీతో మాట్లాడవచ్చు. మాట్లాడినప్పుడు నీవు ఖచ్చితంగా ఏం చేయాలి చెప్పండి, లోబడాలి. గాడిద ద్వారా బిలాంతో మాట్లాడినాడు దేవుడు. రైట్. ఖచ్చితంగా నీతో దేవుడు మాట్లాడినప్పుడు, ఎవరి ద్వారా మాట్లాడినప్పుడు నువ్వు లోబడాలి. నువ్వు లోబడితే దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. నీ రోగములు పోతాయి. దేవుడు నీకు ఆశీర్వాదాలు ఇస్తాడు. దేవుడు మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. తల వంచుదాం.